వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 8, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ చరిత్ర వివరాలు తెలపండి. సందర్భం: ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్కు వ్యతిరేకంగా యుద్ధ స్థితిని ప్రకటించింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్. హమాస్ ప్రకారం వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలో పాలస్తీనియన్లపై మరియు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు పెంచడం వల్ల దాడులు జరుగుతాయి. సంఘర్షణ చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తరువాత బ్రిటిష్ వారు పాలస్తీనా, అరబ్ మెజారిటీ, యూదు మైనారిటీ అదుపులో ఉన్నారు. 1920 మరియు 1940లలో యూరోప్ నుండి పాలస్తీనాకు యూదులు పారిపోయారు. తర్వాత ఈ ప్రాంతంలో మాతృభూమిని డిమాండ్ చేశారు. 1947 పాలస్తీనాను ప్రత్యేక యూదు మరియు అరబ్ రాష్ట్రాలుగా విభజించడానికి అన్ ఓటింగ్ జెరూసలేం అంతర్జాతీయ పరిపాలనలో ఉంటుంది. అమలు కాలేదు. 1948 బ్రిటిష్ అధికారులు ఉపసంహరించుకున్నారు. యూదు నాయకులు ఇజ్రాయెల్ స్థాపనను ప్రకటించారు. అదే రోజు యుఎస్ఏ గుర్తింపు. బహుళ యుద్ధాలు. 1956 ఈజిప్ట్ జాతీయం చేయడం మరియు ఇజ్రాయెల్ నౌకల తరలింపును అనుమతించకపోవడంతో సూయజ్ కాలువపై దాడి. 1967 6 రోజుల యుద్ధం. 1973 యోమ్ కిప్పూర్ యుద్ధం. పాలస్తీనా-ఇజ్రాయెల్ సంబంధాలు క్షీణించాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో తరచుగా సైనిక దాడులు జరుగుతున్నాయి. 2023లో ఇరువైపులా అధిక ప్రాణనష్టం, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. జెరూసలేం యొక్క అల్ అక్సా మసీదు కాంపౌండ్పై దాడి గాజా నుండి రాకెట్ దాడులను మరియు ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రేరేపించింది. శాంతి ప్రక్రియ లేకపోవడం, విస్తృతమైన హింస మరియు ఇజ్రాయెల్ ఆక్రమణదారులు మరియు పాలస్తీనియన్ అథారిటీపై పాలస్తీనియన్లలో పెరుగుతున్న కోపం. హమాస్ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రజల కోపాన్ని పాలస్తీనా వాదం యొక్క ప్రధాన ధ్రువంగా ఉద్భవించింది. భారతదేశం వైఖరి: ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఆ దేశానికి సంఘీభావంగా నిలుస్తామని చెప్పారు. ఇజ్రాయెల్లో ఉగ్రదాడి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. అమాయక బాధితులు, వారి కుటుంబాల కోసమే మా ప్రార్థనలు, ఆలోచనలు. ఈ విపత్కర సమయాన మేం ఇజ్రాయెలు సంఘీభావంగా నిలుస్తాం అని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 2, ఇండియన్ నేవీలో మెయిడెన్ 360° అప్రైజల్ సిస్టమ్ వివరాలు తెలపండి. సందర్భం: భారత నౌకాదళం వివిధ ప్రమోషన్ బోర్డుల కోసం 360° అప్రైజల్ మెకానిజం యొక్క నవల పరివర్తన చొరవను సంస్థాగతీకరించింది. వివరాలు: సిబ్బందిలో వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహించడానికి చురుకైన, అనుకూలమైన, అధునాతన మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ తప్పనిసరి అని భారత నౌకాదళం గుర్తించింది. ఇందుకోసం వివిధ పదోన్నతి బోర్డుల కోసం 360° అప్రైజల్ మెకానిజంను ప్రారంభించింది. సీనియర్ అధికారులు ఇచ్చే రహస్య నివేదికల ప్రస్తుత మదింపు వ్యవస్థ టాప్ డౌన్ విధానంలో ఉంటుంది. కింది స్థాయి సిబ్బందిపై నాయకుడి ప్రభావాన్ని ఈ వ్యవస్థ లెక్కించదు. భారత నౌకాదళం ప్రవేశపెట్టిన 360° అప్రైజల్ మెకానిజం ఈ లోటును భర్తీ చేస్తుంది. పదోన్నతి పరిశీలనలో ఉన్న ప్రతి అధికారి గురించి సహచరులు కింది స్థాయి సిబ్బంది ద్వారా సర్వేలు చేసి ఆ వివరాలు పొందుపరుస్తారు. వృత్తిపరమైన జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, యుద్ధం సంక్షోభంలో సన్నద్ధత, ఉన్నత ర్యాంక్ తీసుకునే అర్హత వంటి అంశాలపై వివిధ ప్రశ్నలు ఈ సర్వేలో ఉంటాయి. ఈ విధంగా పొందిన సమాచారాన్ని ఉన్నతాధికారి నేతృత్వంలోని అధికారుల బోర్డు విశ్లేషిస్తుంది. ఒక అధికారి ప్రవర్తనలో మార్పు, మెరుగుదల కోసం సలహాల రూపంలోనూ ఈ సమాచారాన్ని అందిస్తారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఇలాంటి పనితీరు, మదింపు వ్యవస్థలు వాడుకలో ఉన్నాయి. అలాంటి ఉత్తమ అభ్యాసాలను అమలు చేస్తున్నందుకు భారత నౌకాదళం గర్విస్తోంది.
క్వశ్చన్ నెంబర్ 3 భారత వైమానిక దళం కొత్త పతాకం వివరాలు తెలపండి. అక్టోబర్ 2023 తేదీ భారత వైమానిక దళం చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుంది. ఆ చారిత్రాత్మక రోజున వైమానిక దళాధిపతి ఐఎఫ్ కొత్త జెండాను ఆవిష్కరిస్తారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు ఆర్ఏఎఫ్ పతాకంలో ఎగువ ఎడమ భాగంలో యూనియన్ జాక్ ఎగిరే వైపున ఒక వృత్తాకారం ఎరుపు, తెలుపు, నీలం ఉంటుంది. స్వాతంత్ర్యానంతరం యూనియన్ జాక్ను భారతీయ త్రివర్ణ పతాకంతో, వృత్తాకారాన్ని జాతీయ జెండాలోని 3 రంగులతో భర్తీ చేసి భారత వైమానిక దళం కొత్త చిహ్నాన్ని సృష్టించారు. భారత వైమానిక దళం విలువలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందించారు. ఇప్పుడు జెండా కుడి ఎగువ మూలలో ఎగిరేవైపు భారత వైమానిక దళ చిహ్నాన్ని చేర్చారు. భారత వైమానిక దళం చిహ్నంలో పైభాగాన జాతీయ చిహ్నం ఉంటుంది. అశోక సింహాల మధ్య దాని కింద దేవనాగరిలో సత్యమేవ జయతే అని ఉంటుంది. అశోక సింహాల కింద ఒక హిమాలయ డేగ రెక్కలు విప్పి ఉంటుంది. ఇది ఐఎఫ్ పోరాట పటిమను సూచిస్తుంది. లేత నీలం రంగులో ఉండే వృత్తం హిమాలయ డేగ చుట్టూ ఉంటుంది. దానిలో భారతీయ వాయు సేన అనే పదాలు కనిపిస్తాయి. ఐఎఫ్ నినాదం నభః స్పృశం దీప్తం. దేవనాగరి పదాలు డేగ బొమ్మ కింద బంగారు రంగులో ఉంటాయి. ఐఎఫ్ నినాదం భగవద్గీతలోని 24వ అధ్యాయంలోని 11వ విభాగం నుంచి తీసుకున్నారు. ఈ వాక్యం అర్థం ప్రకాశిస్తూ ఆకాశాన్ని తాకడం. క్వశ్చన్ నెంబర్ 4 అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్ యాన్ మిషన్కు సంబంధించి మిషన్ క్రూ ఎస్కేప్ వ్యవస్థ గురించి వివరాలు తెలపండి. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్ క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVMNSD-1ను ప్రయోగించనుంది. మానవరహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్యాన్ మిషన్లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. DV-1ను ప్రయోగించడంలో పీడనరహిత క్రూ మాడ్యూల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వచ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరికోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం తీరంకో దిగేలా ఏర్పాట్లు చేశారు. LPM రాకే 5 ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యూల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 5 మిల్లెట్ల పిండిపై 5% పన్ను గురించి వివరాలు తెలపండి. తృణధాన్యాల ఆధారిత పిండిపై 5% పన్ను విధించాలని జీఎస్టీటీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70% తృణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్తో విక్రయించే పిండిపై మాత్రం 5% పన్ను ఉంటుందని వివరించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ GNDAT ప్రెసిడెంట్కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసస్పై ప్రస్తుతమున్న 28% జీఎస్టీని 5%కి తగ్గించడంతో పాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చినప్పుడు
ఆ విలువను కార్పొరేట్ గ్యారంటీలో 1% పరిగణిస్తారు. దీనిపై జీఎస్టీ 18% విధించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. క్వశ్చన్ నెంబర్ 6 గంగా డాల్ఫిన్ల గురించి వివరాలు తెలపండి. సందర్భం 2013 మరియు 2020 మధ్య ఉత్తరప్రదేశ్లోని గంగా ఘాగ్రా బేసిన్ నీటిపారుదల కాలువల నుండి 19 గంగా నది డాల్ఫిన్లను రక్షించినట్లు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల ఇటీవలి ప్రచురణ వెల్లడించింది. గంగా డాల్ఫిన్ల గురించి గంగా ఘాగ్రా కాలువ వ్యవస్థలో గంగా డాల్ఫిన్లు చిక్కుకుపోతున్నాయి. 2013 నుంచి 2020 వరకు మధ్య 24 రెస్క్యూ ఆపరేషన్లు, 19 మంది రక్షించబడ్డారు. 5 మంది ప్రాణనష్టం. ఆనకట్టలు, బ్యారేజీలు మరియు కాలువలు వాటి నివాసాలను ప్రభావితం చేస్తాయి. ఆవాసాలు చిన్నాభిన్నం. పెద్ద జంతువులు మరియు గర్భిణీ స్త్రీలు కాలువ వ్యవస్థలో సులభంగా వేటాడే స్థావరం కోసం చూస్తాయి. కాలువలలో గాయం లేదా మరణ ప్రమాదం, నీటి తగ్గుదల, వేడి, స్ట్రోక్, మానవ జోక్యం. వర్షాకాలం తర్వాత వాటిలో నీటిని విడుదల చేసినప్పుడు కాలువ వ్యవస్థల్లోకి ప్రవేశించండి. నేషనల్ అక్వాటిక్ యానిమల్ యూపీకి రాష్ట్ర జల జంతువు వన్యప్రాణి రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1కి చెందినది. సైట్స్ అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం మరియు సిఎంఎస్ వలస జాతులపై సమావేశం రెండింటి అనుబంధం 1 కింద కూడా కవర్ చేయబడింది. ఐయుసిఎన్ స్థితి అంతరించిపోతున్నది ఎండేంజర్డ్. క్వశ్చన్ నెంబర్ 7 నీతి ఆయోగ్ గ్రోత్ హబ్లో చోటు దక్కించుకున్న దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరం ఏది? ఆన్సర్ విశాఖ నగరం. దేశంలోనే అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఎంపిక చేసిన గ్రోత్ హబ్లో విశాఖ స్థానం దక్కించుకుంది. దేశం మొత్తం మీద 4 నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో విశాఖ ఒకటి కావడం విశేషం. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరంగా విశాఖ మరో ప్రత్యేకతను నమోదు చేసింది. విశాఖ కాకుండా ముంబై, సూరత్, వారణాసి కూడా ఎంపికయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ నగరాభివృద్ధికి ఉన్న అవకాశాలపై నీతి ఆయోగ్ ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ మొదటగా ఈ ప్రాంతానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలు, అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలను అధ్యయనం చేయనుందని తెలుస్తోంది. 4 కీలక అంశాలపై విశాఖ నగరాభివృద్ధిపై ఎస్పీఓటీ అనాలసిస్ అంటే స్ట్రెంగ్త్ బలం, వీక్నెస్ బలహీనతలు, ఆపర్చునిటీస్ అవకాశాలు, థ్రెట్స్ ఇబ్బందులు. ఈ 4 అంశాలపై నీతి ఆయోగ్ బృందం అధ్యయనం చేయనుంది. ఇందుకనుగుణంగా ఆర్థిక వృద్ధికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వీటిని సాధించేందుకు ఒక పాలసీని రూపొందించనుందని సమాచారం. వ్యక్తం చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. వివరాలు తెలపండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దానికోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఆర్సీ వెల్లడించింది.
గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181(1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమిషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్టు తీసుకువచ్చినట్లు ఏపీఆర్సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టళ్లు, సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ లకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలివి. గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు 2 నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ యోగిస్తున్న సంస్థలు, విద్యుత్ వినికేసు పెండింగ్లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్ను పొందడానికి అర్హత లేదు. అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ ఏపీఎస్ఎల్డీసీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఏపీ ట్రాన్స్కో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి. సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యా సమాచారం మొత్తం ప్రజలకు దుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు. వినియోగదారులు, జనరేటర్ మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి. 3 గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్, వీలింగ్ క్రాస్ సబ్సిడీ ఛార్జీలు, స్టాండ్ ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి. ఓపెన్ యాక్సెస్ అంటే విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన ఛార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 19వ ఆసియా క్రీడలకు 14వ రోజు ఎన్ని పతకాలతో అదరగొట్టారు? ఆన్స్ 12 పతకాలు. 100 పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరి రోజు భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్కి గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్ అధిగమించింది. శనివారం భారత్కు ఆర్చరీలో 2 స్వర్ణాలు, కబడ్డీలో 2 పసిడి పతకాలు, పురుషుల T20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. మొత్తం మీద 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో ఆసియా క్రీడల చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడల్లో భారత్ తరపున తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఓ స్వర్ణం, 3 రజతాలు, మరో షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 2 స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం, అత్యధికంగా చెరో 4 పతకాలు గెలిచారు. అత్యుత్తమ ప్రదర్శన మాత్రం హ్యాట్రిక్ స్వర్ణాలు నెగ్గిన జ్యోతి సురేఖ, ఓజాస్ ప్రవీణ్ దే.
క్వశ్చన్ నెంబర్ 10 ప్రపంచ కప్ టోర్నీల్లో మ్యాచ్ నమోదైన రికార్డులివి. మ్యాచ్ నమోదైన రికార్డులివి. వరల్డ్ కప్లో ఒక జట్టు సాధించిన 428/5 అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్గా వన్డేల్లో 9వ అత్యధిక స్కోరు. ప్రపంచ కప్లో ఒక ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఓవరాలాగా వన్డేల్లో ఇది 4వసారి. ఇందులో 3 దక్షిణాఫ్రికావే. 49 బంతులు. మార్క్రమ్ ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి గతంలో కెవిన్ ఓబ్రైన్ 50 బంతులు పేరిట ఉన్న రికార్డును సవరించాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.